క్రైమ్ థ్రిల్లర్లే ఇప్పుడు ఓటీటీని ఏలుతున్నాయి. అవి సిరీస్లు కావచ్చు, సినిమాలు కావచ్చు. కంటెంట్ ఏదైనా జానర్ మాత్రం క్రైమ్ థ్రిల్లర్ ఉంటోంది. చూసేవాళ్లు సైతం వాటికి మంచి రేటింగ్స్ ఇస్తుండటం కలిసి వస్తోంది. ఆ క్రమంలో జియో సినిమా తాజాగా ఓ కొత్త క్రైమ్ థ్రిల్లర్ మన ముందుకు తెచ్చింది. అదే హనీమూన్ ఫోటోగ్రాఫర్. టైటిల్లో హనీమూన్ ఉండటంతో వెంటనే ఆసక్తి కలుగుతుంది. అలాగే జానర్ మర్డర్, ఇన్వెస్టిగేషన్ కావటంతో ఈ సిరీస్ ను ఇంట్రెస్టింగ్ గానే చూస్తున్నారు. ఇంతకీ ఆ సిరీస్ కథేంటి, తెలుగువాళ్లు చూడగలిగేదేనా వంటి విషయాలు చూద్దాం. ఇక అదే అంబికాకి మాల్దీవులలో రెహాన్, రాజీవ్ సిద్ధార్థ పరిచయమవుతాడు. ఇద్దరూ ఒకరితో మరొకరు ఇష్టపడటం మొదలెడతారు. ఇది అధీర్ తట్టుకోలేకపోతాడు. మరో పక్క అంబికపై అధీర్ కన్నేశాడనే విషయం జోయాకి కూడా అర్థమైపోతుంది. ఇలా హనీమూన్ గమ్మత్తుగా జరుగుతూంటే ఒక రోజున తెల్లవారేసరికి బీచ్లో అధీర్ శవమై కనిపిస్తాడు. అందరికీ షాక్. ఎవరు అధీర్ని చంపారనేది ఇప్పుడు కథలో అసలు విషయమవుతుంది. ఇక అధీర్ చనిపోయిన దగ్గర నుంచి రెహాన్ కనిపించకపోవడం అంబికకి డౌట్ వస్తుంది. అలాగే తన భర్త చనిపోవటానికి ముందు రోజు తామున్న చోట తన మామగారికి అత్యంత సన్నిహితుడైన అరవింద్ కనిపించడం జోయాకి కొత్త డౌట్ కలిగిస్తుంది. ఇదిలా ఉంటే అధీర్ మరణం సహజమైందని కాదని అతని తల్లి మీనా పట్టుబట్టడంతో పోస్టుమార్టం చేయిస్తారు. అధీర్ రక్తంలో పాయిజన్ ఉందని తేలుతుంది. తమ కొడుకును ఎవరు మర్డర్ చేశారనేది తేల్చమని అతని తండ్రి రోమేష్ ఇరానీ పోలీస్ డిపార్ట్మెంటుపై ఒత్తిడి తెస్తాడు. అప్పుడు ఏమైంది, ఎవరు అధీర్ని హత్య చేశారు అనేది మిగతా కథ. ఎలా ఉంది? సిరీస్ మొదటి 2 ఎపిసోడ్స్ సోసోగా అనిపిస్తాయి. కథ సెటప్ అయ్యి సీరియస్ అయ్యేదాకా పెద్దగా ఏమీ అనిపించదు. ఎప్పుడైతే మెయిన్ క్యారెక్టర్ అధీర్ చనిపోతాడో అక్కడ నుంచి మనకు ఆసక్తి మొదలవుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కానీ కాస్త స్లో పేస్ లో నడుస్తుంది. ప్రతి పాత్ర మీద అనుమానం వచ్చేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. దాంతో హంతకుడు వీరిలో ఎవరు అనేది చూసేవారికి చివరిదాకా చూసేలా ప్రేరణ ఇస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అసలు నిందితుడిని పట్టుకోగలిగాడా, మర్డర్ వెనకాల దాగి ఉన్న చీకటి కోణం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ అంశాలతో సాగుతుంది. మర్డర్ వెనకాల ఉన్న స్టోరీ కాన్సెప్ట్, మర్డర్ జరిగిన విధానం మంచి ఎమోషన్ను, థ్రిల్ను ఇస్తుంది. అయితే రెగ్యులర్ గా క్రైమ్ కాన్సెప్టులు చూసేవాళ్లకు ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. నేరేషన్ కూడా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా, గ్రిప్పింగ్ గా నడిపి ఉంటే బాగుండేది. టెక్నికల్ గా చూస్తే ఈ సిరీస్ డార్క్ మిస్టరీ సెటప్ ని అందమైన మాల్దీవుల లొకేషన్ సెట్ చేసేందుకు టీం బాగా కష్టపడిందని అర్థమవుతుంది. ఈ కాంట్రాస్ట్ సిరీస్ కు బాగా కలిసి వచ్చింది. కెమెరా వర్క్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం ఇంటెన్స్ ని పెంచింది. ఎడిటింగ్ మాత్రం కాస్త పరుగెట్టిస్తే బాగుండును అనిపించింది. ఇక కథాపరంగా చూస్తే క్యారెక్టర్ డెవలప్మెంట్ సరిగ్గా జరగలేదు. ట్విస్ట్లు కూడా చాలా సార్లు మనం చూసినవే కావడం స్క్రిప్ట్ సైడ్ నుంచి మైనస్. చూడొచ్చా? చూసి గుర్తుంచుకునే స్థాయి క్రైమ్ థ్రిల్లర్ అయితే కాదు. ఖాళీగా ఉన్నప్పుడు ఓ లుక్కేయచ్చు. కాలక్షేపంగా పనికొస్తుంది. 2-3 కాస్త ఇబ్బందికరమైన సీన్స్ ఉన్నాయి. ఫ్యామిలీలతో చూడాలనుకుంటే జాగ్రత్త. ఎక్కడ చూడొచ్చు? జియో సినిమాలో తెలుగులో ఉంది.